మల్లాపూర్లో సోప్రా రెస్టారెంట్ అండ్ టేక్ అవే అనే హోటల్ని ఇనాగ్రేట్ చేసిన జరిగింది. దాని యాజమాన్యము షబ్బీర్ సర్ఫరాజ్ షాబాజ్ వారిద్దరు కూడా యువకులు. మరి ఈ రోజులో ఉన్న సందర్భంలో తనపై తాను నిలబడే రకంగా హోటల్ బిజినెస్లో దిగుతూ వాళ్ళు ఇక్కడ మరి హోటల్ రెస్టారెంట్ పెట్టుకోవడం జరిగింది. ఆ భగవంతుడు అల్లా వాళ్ళనిద్దరిని కూడా ఆశీర్వదించి మరి ఇటువంటి ఎన్నో హోటల్స్ రాబోయే కాలంలో ఓపెన్ చేసుకునే రకంగా వారిని అల్లా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మరి మంచి ఉద్దేశంతో అంటే యువతకు ఒక ఉపాధి కల్పించే దగ్గర వాళ్ళు యువతగా పనిచేస్తూ వారి యువకులు కూడా ఇంకా మరి ఇలా పనిచేసే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే దశలో మరి ముందుకు పోతున్నందుకు మరి నిజంగా కూడా ఈరోజు జాబ్సే ఒకటే ముఖ్యంగా జాబ్ అనేది అనేకంటే మరి తన కాళ్ళపై తను నిలబడేందుకు ఏ పని చేసుకున్నా తప్పలేదు. కాబట్టి మరి వాళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేసుకొని మరి ప్రజలకు తక్కువ ధరలకు మరి నాణ్యత కూడిన మరి ఫుడ్ని ఇచ్చే రకంగా వాళ్ళు నిజంగా కూడా మరి ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమం చేపట్టినారు. వాళ్ళు ఈ హోటల్ మరి దాదాపు 70-75 సీట్ల కెపాసిటీ గల హోటల్ రెస్టారెంట్ను మరి మంచిగా నడిచే రకంగా స్థానికులు కూడా మా కార్పొరేటర్ గారు పన్నాల దేవేంద్ర రెడ్డి గారు అదేవిధంగా ప్రభుదాస్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. వీరిద్దరు సహాయ సహకారాలతోటి హోటల్ మంచిగా ఎదిగే దశలో ముందుకు పోవాలని చెప్పి ఆ అల్లాను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి షబ్బీర్కు అదేవిధంగా షాబాజ్కి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. స్విగ్గీలో అన్ని ఐటమ్స్ మన దగ్గర అయితే ఉంటాయి. మన దగ్గర హలీమ్, ఇరానీ చాయ్, మంది, చైనీస్, బిర్యానీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్తో పాటు చికెన్ కబాబ్స్, తందూరీస్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ బెస్ట్ క్వాలిటీ మేము ఆ కస్టమర్స్కి ఇవ్వాలనుకుంటూ అలాగే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అన్నమాట. అవునండి. మేము అందరు ఇక్కడ మా మొత్తం స్టాఫ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ అందరికీ హెయిర్ నెట్స్, గ్లౌస్ అన్నిటినీ ప్రాపర్గా డ్రెస్ కోడ్తో సహా మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో ఒక నీట్నెస్ అండ్ హైజీన్ పరంగా బాగుంటుంది అది అలా, అందుకని దీన్ని అలాగే మెయింటైన్ చేస్తాం. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఎక్కువ మనకు, బట్ వెజిటేరియన్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇది మల్లాపూర్లో సోఫ్రా అనే రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సార్ మన ఎమ్మెల్యే సారు అలాగే కార్పొరేటర్ సారు ఈ కార్పొరేటర్ సార్ అందరు కలిసి మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈరోజు. ఇది మా ఫస్ట్ బ్రాంచ్. సో చూస్తామండి మేము ఫ్యూచర్ ఇంకా అదే ఆలోచన అయితే ఉంది మాకు. బట్ ఇన్ కేస్